Welcome. So today we discuss 10th class unit 10 mensuration chapter. So in this chapter we are dealing with exercise 10.4, the fifth question. Here is the fifth question. A container shaped, this is the fifth question. A container shaped a right circular cylinder having diameter 12 centimeters and height 15 centimeters is full of ice cream. అంటే మన దగ్గర ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉంది, దాని డయామీటరు, దాని హైట్ ఇచ్చినట్టు. దాని నిండా ఏముందంటే వీ హ్యావ్ ద ఐస్ క్రీమ్. మనం అందరు ఇష్టంగా తింటాం కదా, దట్ ఐస్ క్రీమ్ ఇస్ దేర్. నెక్స్ట్, ద ఐస్ క్రీమ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇంటూ కోన్స్. ఇప్పుడు మామూలుగా మనకు బండి మీద వస్తుంది కదా ఐస్ క్రీమ్, దట్ ఐస్ క్రీమ్ ఈజ్ ఫిల్డ్ ఇంటూ కోన్స్. మళ్ళీ ఆ కోన్ యొక్క హైట్ ఎంత? ఆఫ్ హైట్ 12 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 6 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ కోన్ వరకే పెట్టారు కదా ఐస్ క్రీమ్, పైన ఒకటి హెమిస్పెరికల్ షేప్లో పైన ఇంకా పెడతాం. సో అది కూడా ఇచ్చినాడు, మేకింగ్ ఏ హెమిస్పెరికల్ షేప్ ఆన్ ద టాప్, రైట్. సో ఇప్పుడు ఒక ఐస్ క్రీము సర్క్యులర్ సిలిండర్లో ఉన్నటువంటి ఒక ఐస్ క్రీమ్ని, సో దే ఆర్ సర్వింగ్ ఇట్ ఇన్ టు కోన్స్. మళ్ళీ ద కోన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హెమిస్పియర్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్తోని అంటే ఎన్ని కోన్స్లోకి ఈ ఐస్ క్రీమ్ వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఒకసారి చూద్దాం, ఫిగర్ చూద్దాం. దీనికి డయామీటర్ 12, హైట్ 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క హైట్ 15 సెంటీమీటర్స్, డయామీటర్ 12 సెంటీమీటర్స్. దీనింటే ఐస్ క్రీమ్ ఉంది, వీ హ్యావ్ ఐస్ క్రీమ్ ఇన్ దిస్. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఏం చేస్తాం మనం? కోన్స్లోకి సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కోన్ యొక్క హైట్ ఎంత? 12 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 6 సెంటీమీటర్స్. మరి ఈ కోన్ పైన ఒక హెమిస్పెరికల్ షేప్లో ఒక పైనుంచి ఒక టాప్ లాగా పెడతాం కదా, క్యాప్ లాగా. సో ఇది పెడతాం మనం. ఇప్పుడు మనం అనుకోవాలి ఇందులో ఈ సిలిండర్ నుంచి ఎన్ని ఇలాంటి ఐస్ క్రీమ్స్ని సర్వ్ చేయొచ్చు. సో అది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం మనము, ఇది వాల్యూమ్స్కి సంబంధించిన క్వశ్చన్. ఎందుకంటే మనము దీంట్లో ఐస్ క్రీమ్ ఉంది అని చెప్తున్నారు కదా, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ సైడ్, దట్స్ వై ఓన్లీ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఫస్ట్. కాకపోతే డీటెయిల్స్ రాసుకుందాం. వి రైట్ ద గివెన్ cylinder diameter is equal to 12 centimeters. So from this we can write R, that is equal to 6 centimeters. Next, height is also given, H is equal to 15 centimeters. Volume కనుక్కుందాం. Volume equal to, ఎవరి వాల్యూమ్? సిలిండర్ అది కదా. సో we have to find the volume of the cylinder, that is pi r square H 22/7 into radius is 6 into 6 into height is 15. So we can simplify later, right? This is cubic centimeters. నెక్స్ట్, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనం? కోన్లోకి సర్వ్ చేస్తున్నాం కదా. సో కోన్లోకి సర్వ్ చేస్తున్నాం కాబట్టి కోన్కు సంబంధించింది కూడా రాద్దాం. కోన్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఫ్రమ్ దిస్ రేడియస్ వీ కెన్ రైట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2, that is equal to 6/2 centimeters. Next, height is also given, that is 12 centimeters. అయితే కోన్తో పాటు ఇంకా ఒకటి ఉంది, ఏంటది? హెమిస్పియర్. సో మన హెమిస్పియర్ పేర్చి కూడా రాద్దాం. కోన్ మీద హెమిస్పియర్ కదా. సో హెమిస్పియర్ కూడా రేడియస్ ఎంత అవుతుంది? ఈ కోన్ యొక్క రేడియస్ ఎంత ఉందో దీనికి కూడా అంతే అవుతుంది, దట్ ఈస్ 3 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. అంటే మనకు ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? ఒక కోన్ ఉండి కోన్ పైన హెమిస్పియర్ ఇలా. సో వాల్యూమ్ ఆఫ్ వన్ హెమిస్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్. వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ యూఎల్ డాట్ పెడుతుంటే వాల్యూమ్ అని అర్థం, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి ఫార్ములా మనకు? 1/3 pi r square H ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 2/3 pi r క్యూబ్. ఇందులోంచి ఏం కామన్? 1/3 pi r square కామన్ తీయగలం. సో 1/3 pi r square కామన్ తీస్తే ఇక్కడ హెచ్ ప్లస్ ఇందులో 1/3 బయటికి పోయింది కదా, అంటే 2 into 1/3. ఇది 2 into 1/3లో 1/3 బయటకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. 2
ఆర్ క్యూబ్లో ఆర్ స్క్వేర్ బయటకు వెళ్ళింది అంటే ఇంకొక ఆర్ ఉంటుంది, హెచ్ ప్లస్ 2r. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. 1/3 పై ఆర్ స్క్వేర్ అంటే 1/3 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ మీన్స్ ఆ రేడియస్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు? రేడియస్ 3. 3 హెచ్ వచ్చి 12 ప్లస్ 2 ఇంటూ రేడియస్ 3. సో ఈ 3 1 jar get cancelled. 22 into 3 66/7 into 12 plus 6, that is 66/7 into 18 cubic centimeters. ఇది ఒక ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమే దిస్ ఈజ్. సో మనం ఏం చేస్తాం, దీన్ని నంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. నంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే లెట్ ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు x into వాల్యూమ్ ఆఫ్ వన్ ఐస్ క్రీమ్. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నట్టు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? దిస్ ఈజ్ 22/7 into 6 into 6 into 15. 6 into 6 into 15 equal to x into volume of an ice cream is 66/7 into 18. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ సింప్లిఫికేషన్ జాగ్రత్త చేద్దాం. ఈ బై 7 ఉంది కదా ఇటు సైడ్ రైట్ సైడ్లో, ఇటు వెళ్ళినప్పుడు ఇంటూ 7 అవుతుంది. ఆ 7 ఈ 7 క్యాన్సల్, అందుకని ముందే చేద్దాం. నెక్స్ట్ 22 1 jar ఇది న్యూమరేటర్లో ఉంది, ఇటు వస్తే డినామినేటర్ అవుతుంది కాబట్టి బై 22 కదా, అదేదో ముందే కట్ చేసుకుందాం. 22 3 jar, మళ్ళీ 3 1 jar 3 2 jar, మళ్ళీ 3 6 jar 3 5 jar, మళ్ళీ 6 1 jar 6 1 jar. ఇక్కడ ఏం మిగిలింది? 1 into 2 into 1 into 5 అంటే 2 into 5 10 ఈక్వల్ టు ఇటు సైడు ఏం లే ఎక్సే ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. దేర్ ఫోర్ పైన ఒక డాట్ కింద రెండు డాట్స్, నంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఈక్వల్ టు 10. అంటే 10 ఐస్ క్రీమ్స్ ఫిల్ చేయొచ్చు. అంటే ఒక సిలిండర్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ని 10 కోన్ ఐస్ క్రీమ్స్లోకి పంచవచ్చు. మళ్ళీ కోన్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? కోన్ మీద మళ్ళీ హెమిస్పియర్ ఉంటుంది. సో ఇలా చేయొచ్చు మనం. Now we see the sixth question. How many silver coins 1.575 centimeters in diameter and thickness 2 millimeters? ఇవి కాయిన్స్ కాబట్టి ఆ కాయిన్స్ యొక్క హైట్ని మనము అక్కడ చిన్న తక్కువ ఉంటుంది, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ హైట్ ఉంటుంది కాబట్టి దాన్ని థిక్నెస్ అని పిలుస్తాం. అంటే థిక్నెస్ అన్న ఇక్కడ హైట్ అన్న ఒకటే. సో హౌ మెనీ సిల్వర్ కాయిన్స్ 1.75 centimeters in diameter and thickness 2 millimeters. ఇక్కడ సీ ద యూనిట్స్, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంది. ఇది కొంచెం జాగ్రత్త చూడాలి. నీడ్ టు బి బెల్టెడ్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 5.5 centimeters into 10 centimeters into 3.5 centimeters. అంటే ఇక్కడ అన్ని యూనిట్స్ కూడా సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం థిక్నెస్ని కూడా సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలనే విషయం మనకు స్ట్రైక్ కావాలి మైండ్లో. సో హౌ మెనీ సిల్వర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్ అనగానే మనకు ఏ షేప్ ఉంటుంది? సిలిండ్రికల్ షేప్ ఉంటుంది. 1.75 centimeters in diameter. Okay, we will draw the figure. We draw the figure. Next, cuboid. అంటే దీన్ని మెల్ట్ చేసి మనకు ఈ కాయిన్ని మెల్ట్ చేసి ఇలా తయారు చేయాలన్నట్టు, క్యూబాయిడ్ లాగా మార్చాలి.
ఇప్పుడు see the question. ఇది 1.75 సెంటీమీటర్స్ ఏంటి డయామీటర్ ఎవరిది స్పియర్ది అంటే సిల్వర్ కాయిన్ అంటే ఇది ఏ షేప్ ఉంటుంది మనకు సిలిండ్రికల్ షేప్. సో ఇది సిలిండర్. ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ ఎ సిలిండర్ then its diameter I am writing. Diameter is 1.75 centimeters. So from this I can write radius is equal to 1.7 by 2 centimeters. Next, thickness 2 millimeters. Thickness and height kada h is equal to 2 millimeters. So దీన్ని కూడా సెంటీమీటర్స్ లోకి మార్చుకుంటే 1 centimeter is equal to 10 millimeters కాబట్టి 2 by 10 చేస్తే it is converted into centimeters. Next, ఇది క్యూబాయిడ్. ఓకే, ఇట్ ఈస్ ఎ క్యూబాయిడ్. క్యూబాయిడ్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఆర్ గివెన్. వి రైట్ లెంత్ ఈజ్ 5.5 centimeters, breadth equal to 10 centimeters, height equal to 3.5 centimeters. లెంత్, బ్రెడ్త్, హైట్. సో ఇట్లా మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ సిలిండర్ని ఇలా మారుస్తున్నాం. అంటే ఇక్కడ సిలిండ్రికల్ షేప్లో ఉండే ఒక కాయిన్ కాదు, ఎన్ని కాయిన్స్ తెలియదు మనకు. వీ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్. కాబట్టి ఈ సిలిండర్లు ఎన్ని కావాలి అంటే ఫస్ట్ అసలు ఒకదాని వాల్యూమ్ దీని వాల్యూమ్ కనుక్కుందాం ముందు. టు ఫైండ్ ద వాల్యూమ్. దిస్ ఈస్ ద 6th క్వశ్చన్. ఫస్ట్ వి ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే కాయిన్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. పై మీన్స్ 22/7, రేడియస్ ఈజ్ 1.75 by 2 ఇంటూ 1.75 by 2 ఇంటూ హైట్ అంటే థిక్నెస్, దట్ ఈస్ 2/10. సింప్లిఫై చేస్తే ఈ 2 1 jar పోతుంది, మళ్ళీ 7 1 jar, ఇక్కడ 1 పోదు కాబట్టి వి టేక్ 17. అయితే 17 తీసుకుందాం అంటే మధ్యలో డెసిమల్ ఉంది కాబట్టి కీప్ ద డెసిమల్. 0.72 14, 3 మిగిలితే 35, 7 5 35. నెక్స్ట్ 2 1 jar, 2 11 jar. సో ఇక్కడ ఎంత వచ్చింది, 11 ఇంటూ 0.25 ఇంటూ 1.75 ఇంటూ 1/10 క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ సింప్లిఫికేషన్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఇది కన్వర్ట్ చేయాల్సిన క్యూబాయిడ్ లాగానే కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఈజ్ 5.5, బ్రెడ్త్ ఈజ్ 10 ఇంటూ 8 ఈజ్ 3.5. సో ఇప్పుడు ఇక్కడ బై 10 అవుతుంది, డెసిమల్గా మార్చినాము, డెసిమల్ నుంచి ఫ్రాక్షన్గా చేంజ్ చేసినాం. మిగిలింది 55 ఇంటూ 3.5 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కాయిన్స్ అన్నీ మెల్ట్ చేయాలి కదా. ఈ కాయిన్స్ అన్ని మెల్ట్ చేసి ఎన్ని కాయిన్స్ తీసుకోవాలో తెలియదు కాబట్టి లెట్ us సపోజ్ నంబర్ ఆఫ్ కాయిన్స్, లెట్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక అర్థమైపోయింది మనకి, ఇవే కదా కరిగించాల్సింది. అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 కాయిన్, దట్ ఈస్ నథింగ్ బట్ 1 సిలిండర్. సో ఇట్ సైడ్ 55 ఇంటూ 3.5, ఇట్ సైడ్ ఏమో ఎక్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 కాయిన్ ఈజ్ 11 ఇంటూ 0.25 ఇంటూ 1.75 ఇంటూ 1/10. సో ఈ మొత్తం సింప్లిఫై చేస్తే మనకు ఎన్ని కాయిన్స్ అవసరమో తెలుస్తుంది. ఇక్కడ దీన్ని బై 10 రాసుకుందాం. ఇక్కడ ఈ బైలో ఉన్న 10 ఈ సైడ్ వస్తే ఇంటూ 10 అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 10 1 jar. నెక్స్ట్ ఈ మిగిలిన రాసుకుందాం. 55 ఇంటూ 3.5, 35 ఇక్కడ 55 ఇంటూ 35
ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 11 ఇంటూ 0.25 ఇంటూ 1.75. ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ఒక్కటి ఇక్కడే ఉంచండి, మిగతా తీసుకురండి. ఇంకోటి చూడండి 11తో, ఈ 11 ఇంటూ 11 కదా, ఇటు వస్తే బై 11 అవుతుంది. అంటే 11 1 జా 11 5 జా పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 5తోని 5 1 జార్, ఇక్కడ 1 7 17, అయితే 17 తీసుకోవాలంటే పాయింట్ ఉంది మధ్యలో, పాయింట్ తీసుకొని 5 3 జా 15, 2 మిగిలితే 25, 5 5 జా 25. ఇప్పుడు ఇక్కడ 3 5 35, ఈ ఇంటూ 0.25 దీన్ని డెసిమల్గా మార్చుతాం. డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ చేస్తే బై 100 అవుతుంది. సో ఈ బై 100 ఇటు వస్తే ఇంటూ 100 బై ఈ 25 కదా, ఇక్కడ డినామినేటర్కి వస్తుంది 25 ఇంటూ ఇది 0.35 కదా. సో దీన్ని కూడా ఏం చేద్దాం, పాయింట్ బదులు 1, పాయింట్ తర్వాత ఒకటి 2 జీరోస్ అంటే 2 జీరోలు. సో ఇది కూడా ఇంటూ 100 అవుతుంది. ఈ 35 కిందికి వస్తుంది 35. సో 35 1 జా 35 1 జా పోతుంది, 25 1 జా 25 4 జా, 4 ఇంటూ 100 400 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు 400. అంటే 400 కాయిన్స్ ఉంటే మనకు చెప్పినటువంటి మెజర్మెంట్స్తోని క్యూబాయిడ్గా మారిపోతుంది. ఇలా మనం ఒక క్వశ్చన్ని జాగ్రత్త చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ.